కార్యకర్తలు మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 3వ విజయం. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత 8 ఎంపీ స్థానాలు గెలిచాం. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినాక 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచాం. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత వారి నేతృత్వంలో ఈరోజు ఎమ్మెల్సీ గెలిచాం. రేపు కూడా ఎమ్మెల్సీ గెలవడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా కిషన్ రెడ్డి గారు ప్రతిరోజు మాకు ఫోన్ చేయడం, మాకు సూచన సలహాలు ఇవ్వడం, మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయడం చెప్పి మాకు పూర్తి స్వేచ్ఛనిస్తే ఇలా రామచంద్ర రెడ్డి గాని, ఇలా పాయలశంకర్ గారు గాని, గౌరవ సునీల్ రావు గారు గాని, కృష్ణారెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కష్టపడి ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి పనిచేస్తాం. కాబట్టి కార్యకర్తలు 25 ప్రభారి పేరుతోని ఇంటికి తిరిగి రావంటే ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క ఉపాధ్యాయుని కనీసం 3 సార్లు కలిసి నమస్కారం చేసి జై శ్రీరామ్ అని చెప్పారు. కాబట్టి ఈ విజయం సాధ్యమైంది. కాబట్టి ఈ విజయం ఇక్కడితో ఆగిపోదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా ప్రతి కార్యకర్తలు వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు కూడా, మున్సిపల్ కమిషనర్ మేయర్ వరకు కూడా గెలిపించే బాధ్యత మాది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇదే జోస్తోని, ఇదే ఓస్తోని, ఇదే హుషారుతోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్వీప్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నిజంగా మరొకసారి 317 జీవో సందర్భంగా కొట్లాడిన కార్యకర్తలందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్నా. కరీంనగర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, తపస్ ఉపాధ్యాయులందరూ కూడా రాష్ట్ర శాఖ తరఫున మా కిషన్ రెడ్డి గారి తరఫున ఇలా ఉదయమే ఫోన్ చేసి కిషన్ రెడ్డి గారు చెప్పారు, కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హ్యాట్స్ ఆఫ్ చెప్పు నా తరఫున. రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కార్యకర్తల తరఫున కరీంనగర్ కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పు. ఎందుకన్నా నేను అడితే 317 జీవోకు వ్యతిరేకంగా కరీంనగర్ లో కార్యకర్తలు చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదు. ఆ యుద్ధం వల్లనే ఉపాధ్యాయులు గుర్తించి గమనించి ఇవాళ మనకు ఓటేసి గెలిపించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి మనకు ఓటేసి గెలిపించారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యమిస్తాం. ఎప్పుడైతే ఇప్పుడు సమస్యలు చెప్పినో, ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలు ఎప్పుడైతే చెప్పినో ఆ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిద్రపోరు. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచం. ఈ ప్రభుత్వం దిగి రావాల్సిందే.